వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సోరకాయ ఎలా వండాలో ఈ వీడియోలో పెడతా. మనం సోరకాయ తెచ్చుకుంటే ఈ కాయ గట్టిగా ఉండాలి. మెత్తగా ఉన్న కాయను తెచ్చుకోవద్దు ఎప్పుడు కానీ. లేతకాయ తెచ్చుకొని వండుకుంటే రుచి ఉంటుంది. ఇలా గట్టిగా ఉన్న కాయనే తెచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని పై పొట్టు గీసి చిన్న చిన్న ముక్కలు కోసి ఆ తర్వాత చూపెడతా. ఇవి మొత్తం శుభ్రం చేసుకొని అన్నీ చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. కడిగి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం, మొత్తం రెడీ అయినాయి. ఇప్పుడు స్టవ్ వంట పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాము. అందులో 4 చెంచాల నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి ఇలా కలుపుకోవాలి. కజామాకు వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, మెంతి మొత్తం దూరగా గోలించుకోవాలి. 1 చెంచాడు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. 1 చెంచాడు పసుపు వేసుకోవాలి. 1/2 చెంచాడు ఇంగు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు పోసుకోవాలి. తగినంత దొడ్డుప్పు వేసుకోవాలి. 1/2 చెంచాడు కారపొడి వేసుకోవాలి. మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకోవాలి చిన్న మంట మీద. కూర రెడీ అయింది. ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. కూర రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడి వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.